హాయ్ హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దానివల్ల నా వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. అండ్ ఇవాళ నేను 5కే నిద్ర లేసాను. సో నిద్ర లేవగానే ఎందుకో ఊరికే అలా బయటకు వచ్చాను అనమాట. చాలా ఎర్లీగా లేసాను కదా. సో బయటికి రాగానే అట్మాస్ఫియర్ అయితే సూపర్గా ఉంది. అండ్ అలా పార్క్ వెళ్ళి చూసేసరికి పార్క్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందంటే, మాకు ఇంటి పక్కనే పార్క్ అయినా నేను వెళ్ళి చాలా రోజులు దాన్ని ఏందో మిస్ అయినట్టు అనిపించింది. ఎవ్వరూ లేరు కదా అని చెప్పి పార్క్ వెళ్ళి ఊరికే ఒక 2 మినిట్స్ అలా షూట్ తీసుకున్నాను. అండ్ వెనక మనకి ఆ సౌండ్ కూడా నేను వాల్యూమ్ అయితే తగ్గలేదు. చాలా సౌండ్ కూడా ఎంత పీస్ఫుల్గా అనిపించిందో నాకు. ఏం చేస్తున్నారు అందరూ? ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లోనే ఉంటారులేండి. సో ఇప్పుడు బయటకు వెళ్ళే సిచ్యువేషన్ అయితే కాదు కదా. సో మేము కూడా సేమ్ యాస్టీస్ పొజిషన్ అయితే ఏం మారలేదన్నమాట. ఇక్కడ ఇంకా పెరుగుతూ ఉన్నాయి కేసులు. బట్ అయినా మాకైతే లాక్డౌన్ ఇవ్వలేదు. జనాలు అయితే ఫుల్గా తిరుగుతున్నారనమాట. సో ఇంకా ఇవాళ మాకు టైం వచ్చేసరికి ఇప్పుడు 6 అయింది. ఇవాళ ఎందుకో ప్రఖ్యాతి అయితే 4కే నిద్ర లేసాడండి. సో లేచి బాగా ఏడ్చేసాడు. మేబీ స్టమక్ పెయిన్ అలా వచ్చినట్టుంది. స్టమక్ పెయిన్ మెడిసిన్ అయితే వేసాను. సో ఇప్పుడే కొంచెం అలా నిద్రపోతున్నాడు. సో నేను ఈ మధ్య వ్లాగ్స్ అసలు పెట్టట్లేదు కదా. సో ఇవాళ నా డే వ్లాగ్ మొత్తం మీకు చూపిద్దామన్నట్టు వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఇవాళ అయితే మీకు వ్లాగ్ వస్తుంది. నిన్న నైటే నేను మొలకల కోసం అని చెప్పి పెసలు నానబెట్టేశాను. ఆల్మోస్ట్ 8 అవర్స్ నేను వాటర్లో సోక్ చేశాను. ఆ తర్వాత కొంచెం ఇట్లా నానబెట్టేసినవి వడగట్టేసేసుకొని దానిపైన ఇప్పుడు నేను తడి క్లాత్ కప్పేస్తున్నాను. ఇట్లా తడి క్లాత్ కప్పేస్తే చాలు, మనం మూట అయితే కట్టక్కర్లేదు. మన 3 డేస్కి చాలా పెద్ద మొలక వచ్చేస్తుంది. మనం అలా 3 డేస్ వచ్చిన తర్వాత మొలక వచ్చిన తర్వాత పెసల్ని తింటే మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అండ్ దాంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో 3 డేస్ మొలక వచ్చిన తర్వాత. అండ్ ఇక్కడ నేను లెమన్ వాటర్ కూడా కలిపేసేసాను. పొద్దున్నే తాగుతాం కదా. ఇవేమో మేము నానబెట్టిన ఆల్మండ్స్ అనమాట. మై రొటీన్ లెగవంగానే లెమన్ వాటర్ తాగటం అండ్ ఆల్మండ్స్ తింటాం. వాటి ఆల్మండ్స్వి నేను ఇప్పుడు పీల్ తీస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఈ లెమన్ వాటర్ అండ్ ఆల్మండ్స్ అశోక్ కోసం అని చెప్పి తీసాను అనమాట. ఇప్పుడే అశోక్ అయితే ఇచ్చొచ్చానండి లెమన్ వాటర్ అండ్ బాదం పప్పు. మీరు అనుకుంటున్నారు కదా, ఏంది రమ్య తాగట్లేదా, ఒక్కటే తాగుతుంది అని చెప్పి, ఒక్కటే కలిపింది అని చెప్పి. లేదు, నేను ఒక స్పెషల్ డ్రింక్ తాగుతున్నాను. ఈ మధ్య స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఈ మధ్య అంటే నేను ఆల్రెడీ డెలివరీ అయిన తర్వాత కొన్ని రోజులు తాగాను. సో మధ్యలో స్టాప్ చేశాను. సో మళ్ళీ తాగుతున్నాను అనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ డ్రింక్. ఇది నేనైతే ఈ బ్లాగ్లో అయితే షేర్ చేయనండి. ఈ బ్లాగ్లో షేర్ చేస్తే బాగా లెందీ అయిపోద్ది. ఇంకొకటి ఇది సపరేట్గానే షేర్ చేయాలన్నమాట ఈ డ్రింక్. తొందరలోనే నేను మన ఛానల్లో ఈ డ్రింక్ గురించి నేను మీకు పోస్ట్ చేస్తాను. కుదిరినంత తొందరగానే నేను పోస్ట్ చేస్తాను. సో అందుకనే లెమన్ వాటర్ తాగట్లా. ఇది చాలా చాలా అంటే హెల్దీ అండ్ వెయిట్ లాస్ కూడా బాగా ఉపయోగపడుద్ది. సో నేను త్వరలోనే ఈ డ్రింక్ నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇవాళ చాలా ఎర్లీగా నిద్రలేసాను కదా, అందుకని ఏదన్నా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేద్దాము అనుకున్నాను. డైలీ అయితే బ్రేక్ఫాస్ట్ చేయట్లేదండి. అసలు ఈ ఇంట్లో ఉన్న కానించి, లాక్డౌన్లో ఉన్న కానించి ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నామో ఎప్పుడు లంచ్ చేస్తున్నామో కూడా మాకు అర్థం కావట్లేదు. అలా అయిపోతుంది అనమాట. ఇంక ఇవాళ ఎర్లీగా నిద్రలేసాం. సో ఏదైనా స్పెషల్ చేద్దాము అనిపించింది. సో ఏం చేద్దామో అని ఆలోచించుకుంటుంటే ఓకే పూరీ చేద్దాము, చాలా రోజులు అయిపోయింది కదా పూరీ చేసి అనిపించింది. అశోక్కి కూడా చాలా ఇష్టం అనమాట పూరి. కాకపోతే పొంగితేనే తింటాడు. ఇవాళ పూరి పొంగిద్దో లేదో చూడాలి. నేను కూడా చాలా రోజులు అయిపోయింది పూరి చేసి. ఈ రెసిపీ అయితే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వనండి బ్లాగ్లో. ఎందుకంటే ఇది అంత కామన్ రెసిపీ, మీకు తెలుసు ఎలా చేసుకుంటాం ఏంటి అనేది. సో మనకి బ్లాగ్లో వచ్చేవన్నీ కామన్ రెసిపీస్ అనమాట. అందుకని అది నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను. నేను రెసిపీస్ పెట్టాను అంటే అది నేను సపరేట్గానే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను రెసిపీస్ పెట్టాను అంటే కాంప్లికేటెడ్ రెసిపీసే పెడతాను. అంటే ఇప్పుడు ఆ విధానం అనేది మనకి బయట చాలామందికి తెలియకుండా ఉంటాయి కదా. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు రెస్టారెంట్లోనే మనకి బిర్యానీ అండ్ గ్రేవీ ఎందుకు అంత టేస్ట్గా ఉంటుంది, సో మనకి ఇంట్లో చేసుకుంటే ఎందుకు రావు. సో ఇలాంటి రెసిపీసే నేను పోస్ట్ చేస్తాను అనమాట. నేను ఆల్రెడీ అలాంటివే చేశాను. లైక్ ఎగ్ బిర్యానీ అయితే ఏంది, లేకపోతే ఎగ్ దమ్ బిర్యానీ అయితే ఏంది, అండ్ దాని గ్రేవీ,
అండ్ బటర్ నాన్ అయితే ఏంటి, పిజ్జా అయితే ఏంటి, కాజు మసాలా అండ్ కేక్స్, ఇలాంటి రెసిపీసే నేను పోస్ట్ చేస్తున్నాను కదా. సో ఇవన్నీ నేను కనుక వ్లాగ్లో పెట్టేసి వ్లాగ్లో పోస్ట్ చేశాను అనుకో, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటము సరిగ్గా రాదు. మీరు ఏదన్నా ఇంట్లో ట్రై చేయాలి అంటే వ్లాగ్లో ఓపెన్ చేసేసి మధ్యలో ఎక్కడో ఉంటుంది. సో మీకు కూడా చాలా కష్టమైపోద్ది అనమాట అది. అందుకని నేను ఫుడ్ రెసిపీ మాత్రం సపరేట్గానే పోస్ట్ చేస్తాను. నేను ఏ రెసిపీ పోస్ట్ చేసినా కూడా 1కి 4 సార్లు ఇంట్లో నేను ట్రై చేసుకొని చాలా బాగా వచ్చింది అంటేనే నేను రెసిపీ అయితే పోస్ట్ చేస్తానండి మన ఛానల్లో. అంతేకాదు మీకు చాలా ఈజీగా ఉంటుందని చెప్పి నేను మన ఛానల్లో ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను అనమాట. దేనికి దానికి అంటే ఇప్పుడు విఆర్కే గారి డైట్ ఉన్నాయి కదా. సో విఆర్కే గారి డైట్ గురించి ఒక ప్లేలిస్టు, అండ్ ఫుడ్ రెసిపీస్ ఒక ప్లేలిస్టు, అండ్ వ్లాగ్స్ ఒక ప్లేలిస్టు, అండ్ క్రాఫ్ట్స్. సో మన ఛానల్లో క్రాఫ్ట్స్ కూడా వచ్చినాయి కదా. సో క్రాఫ్ట్స్ ఒక ప్లేలిస్టు ఇలా నేను పెట్టాను అనమాట. మీకు కూడా ఎప్పుడైనా సెర్చ్ చేసుకోవడానికి చూడటానికి చాలా ఈజీగా ఉంటుందని. సో ఒకసారి వెళ్ళి ప్లేలిస్ట్లో చూడండి మీరు కూడా. అంటే మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పి చెప్తున్నానండి ఇవన్నీ. అండ్ ఇక్కడైతే నేను ఇవాళ బేసిక్ కర్రీనే చేసుకుంటున్నాను. ఇందులో మనకి హోటల్ స్టైల్ పూరీ కర్రీ ఉంటుంది. అది మీకు నేను సపరేట్గా పోస్ట్ చేస్తాను. అది కొంచెం లెందీ ప్రాసెస్ అనమాట. ఇంక ఇప్పుడైతే ప్రఖ్యాత నిద్రపోతున్నాడు కదా. సో వాడు నిద్ర లేసేలోపే నేను చేసేసుకోవాలి. వాడు నిద్ర లేసాడు అంటే కుదరదండి. అంతేకాదు ఇంకొక రీజన్ కూడా ఉంది. నిద్ర లేచిన కానీ నుంచి వాడితోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను అనమాట. సో వాడికి బోర్గా ఫీల్ అవ్వకుండా ఉంటాడని. ఇవాళ ఫస్ట్ టైం ప్రఖ్యాతకు కూడా బ్రేక్ఫాస్ట్ కింద పూరి పెడదాం అనుకుంటున్నా. ఇంతవరకు ఎప్పుడు పెట్టలేదు, డీప్ ఫ్రై కదా ఎందుకులే అని చెప్పి. ఇంక ఇప్పుడు ఆల్మోస్ట్ 14 months వచ్చినాయి వాడికి. సో చూద్దాం ఇవాళ తింటాడా లేదా అనేది. ఇంకోటి ఇప్పుడైతే నేను పూరీస్ కూడా కోకోనట్ ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. సో కొంచెం ఆయిల్ ఫుడ్ అయినా ఇబ్బంది ఏం లేదు. కోకోనట్ ఆయిల్ అయితే మన హెల్త్కి మంచిదే కదా. సో అయినా కూడా నాకు ఇలాంటి రెసిపీస్ తినాలి అన్నప్పుడల్లా అసలు నేను విఆర్కే గారు డైట్ చేసిన తర్వాత కొంచెం అమ్మో రెసిపీస్ తినాలంటే అమ్మో ఇప్పుడు పూరి తినాలా, ఎన్ని క్యాలరీస్ వస్తాయో ఏంటో అనిపిస్తుంది. సో మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతామేమో ఇలా అనిపిస్తుంది అనమాట. ఏ ఫుడ్ తినాలన్నా కూడా ఆయిల్ ఫుడ్. కాకపోతే అలా మనకి ఆలోచన రావడం కూడా మంచిదేలే. దానివల్ల వెయిట్ గెయిన్ అనేది మళ్ళీ అవ్వకుండా ఉంటాం కదా. సో చాలా కష్టపడి వెయిట్ తగ్గుతాం కదా. సో మళ్ళీ వెయిట్ గెయిన్ అయితే ఆ భయం అనేది ఉంటుంది అనమాట. మళ్ళీ తింటే ఇన్ని క్యాలరీస్ వస్తాయి, మళ్ళీ వెయిట్ వస్తాము అని చెప్పి. అండ్ నన్ను కొంతమంది నాకు పర్సనల్ మెయిల్ చేస్తున్నారండి, అక్క నాకు కొంచెం విఆర్కే గారి డైట్ రెసిపీస్ కూడా పోస్ట్ చేయొచ్చు కదా అని. నేను చేస్తానండి. సో త్వరలోనే నేను విఆర్కే గారి డైట్ రెసిపీస్ కూడా చేస్తాను. సో ఈ బాటిల్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఎందుకు చూపిస్తున్నారంటే దీనికి ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ ఉందన్నమాట. సో నేను దాని గురించి వ్లాగ్ చివరిలో చెప్పాను. సో తప్పకుండా చివరిలో చూడండి దాని గురించి అండ్ నేను ఆ డైట్ రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తానండి. అవి అంటే ఓన్లీ విఆర్కే గారి డైట్లోనే తినాలనేం కాదు. సో మనం నార్మల్గా కూడా తినచ్చు. నేనైతే మాత్రం ఇప్పుడు కూడా అయ్యే తింటున్నాను అనమాట. ఏంటంటే ఆ రెసిపీస్లో కొంచెం మనకి రిచ్ ప్రోటీన్ ఉంటుంది అనుకోవచ్చు. సార్ ఓకే, రిచ్ ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది. సో ప్రోటీన్ ఫుడ్ తినడం వల్ల ఏంటంటే మనం వెయిట్ అయితే గెయిన్ అవ్వము, వెయిట్ లాస్ కూడా అవుతాము, కొంచెం స్లోగా అవుతాం అనమాట. అండ్ మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కూడా బతుకుతాం కదా. సో మనం రోజు ప్రోటీన్ ఎక్కువ తినడం వల్ల, కార్బోహైడ్రేట్స్ తక్కువ తినడం వల్ల సో ఎవరైనా తినచ్చండి. త్వరలో మన ఛానల్లో ఆ రెసిపీస్ కూడా వస్తాయి. సో తప్పకుండా చూడండి అవి కూడా. అండ్ ఇక్కడ వచ్చేసరికి నా పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇవాళ ఇంకా ప్రఖ్యాతిని నిద్ర లేపేయాలి. వాడైతే ఇంకా లెగవలేదనమాట. సో వాడిని నిద్ర లేపి వాడికి బ్రష్ చేయించేసి ముందు వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టేయాలి. ఆ తర్వాత ఇంకా మేము తినాలన్నమాట. ప్రఖ్యాత్ అయితే నిద్ర లేసాడు. వాడికైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. పర్లేదు అలా అలా తిన్నాడు. ఫస్ట్ టైం కదా, సో పర్లేదు కొంచెం తిన్నాడు అనమాట. ఒక హాఫ్ పూరి తిన్నాడు. చపాతీ అయితే కొంచెం ఇష్టంగానే తింటాడు. పూరి అయితే ఒక హాఫ్ తిన్నాడు అనమాట. అండ్ ఇంక ఇక్కడ మేము చేసుకుంటున్నాము పూరి. మనము పూరి పిండి కలుపుకునేటప్పుడు నేను మీకు ఒక టెక్నిక్ చెప్తా చూడండి. దాంట్లో కనుక ఒక 1 స్పూను బొంబాయి రవ్వ వేసామనుకో పూరి చాలా క్రిస్పీగా పొంగిద్ది అనమాట. అండ్ అంతేకాదు పొంగిన తర్వాత కూడా మనకు అది చాలాసేపు పొంగే ఉంటుంది.
ట్రై చేయండి. అండ్ ఒక చిటికెడు షుగర్ కూడా వేస్తే ఏంటంటే పూరి పిండి చాలా టేస్ట్ వస్తుంది. నాకైతే రౌండ్గా ఎన్నిసార్లు చేసినా రౌండ్గా మాత్రం రావండి, ఫుల్గా రౌండ్గా. కాకపోతే ఇంకా అలానే వేస్తూ ఉంటాను. మరి ఏందో మరి అది అంత నీట్గా అయితే రాదు. బట్ మా అమ్మ అయితే చాలా నీట్గా అసలు భలే వస్తాయి అనమాట, రౌండ్గా వస్తాయి మా అమ్మ చేస్తే పూరీలు. నేను ఎన్నిసార్లు ట్రై చేసినా రావు. చూద్దాం ఇప్పుడు అసలు నా పూరి పొంగిద్దా లేదా అనేది చూసేయండి మీరు. సో ఫైనల్లీ సక్సెస్ అయింది, నా పూరి అయితే పొంగింది. అండ్ ఇక్కడైతే ఇంకా ముందు అశోక్కి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను. తనకు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది అంటున్నాడు. చూడండి మీకు చూపిస్తున్నా జస్ట్ నేను. సో పూరి పొంగింది అని చెప్పి చూడండి, పూరి చాలాసేపు అయినా అలానే పొంగే ఉంటుంది అనమాట. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చిన్న టిప్ అనమాట అది. అశోక్ అయితే ఇచ్చేసి వచ్చేసాను. ఇక్కడ నేను చేసుకున్నాను అనమాట. ఇవి నా పూరీలు. అంతే, దాన్ని కూడా జిబ్బా చేస్తే అయిపోతుంది. జిబ్బా అంటే ఏంటమ్మా? జిబ్బా అంటే కిందేసినప్పుడు పగిలిపోయింది, అది జిబ్బా అంటారు. ఏం చూస్తున్నాడు ఏంద్రా, ఏం చూపిస్తున్నావు? అయినా బుద్ధి రాలేదంటే నా ముందుకు వచ్చి వీడియో అమ్మ అని ఒక్కటి వచ్చింది. తిట్టేళ్తున్నాడు నన్ను. అదే ఏం చూసి తిడతాడు. నన్ను అంటే కాదు, నా ముందు ఆన్ చేసి కింద పడేస్తే నన్ను అంటే కాదు, జిబ్బా. అది మా జిబ్బా. ప్లీజ్ దీన్ని కూడా పగలు కొడతావా? ఈ సెల్ని కూడా పగలు కొడతావా? ఇంకా నా దగ్గర అయిపోయింది వాడి గొడవ. సో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. వాడు ఏంటంటే నేను సెల్లో వీడియో తీస్తుంటే ఆ సెల్ కావాలంట. వాళ్ళ నానేమో అదే అంటున్నాడు. చూసారు కదా, సో ఆ సెల్ పగలగొట్టేసావు, ఇప్పుడు ఈ సెల్ కావాలా అని. అసలే కొత్త సెల్కి స్క్రీన్ గార్డ్ కూడా లేదండి. మరి స్క్రీన్ కార్డులు అయితే మాకు ఇక్కడ దొరకట్లేదు అనమాట. సో ఫోన్లు అయితే దొరుకుతున్నాయి, కానీ చిన్న చిన్న షాపులు కూడా అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఇంక ఇప్పుడు ఇక్కడ ఆ ల్యాప్టాప్ కావాలంట, గొడవ చేస్తున్నాడు. వాళ్ళ నాన్న లేదు ఇప్పుడు కాదు, తర్వాత అంటున్నాడు. చూడండి, అలా అనేసరికి అలిగేసి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇప్పుడే అలుగుతున్నాడు వాడు. నేను ఎంత పిలిచినా కూడా రావట్లేదుగా. సో మా లంచ్ అయితే అయిపోయింది. ఇవాళ ఈవినింగ్ స్నాక్ కింద నేను బేబీకార్న్ 65 చేసుకున్నాం. సో ఈ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో నేను పోస్ట్ చేశాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. నేను ఫస్ట్ టైం చేసిన కాడి నుంచి ఇంకా ప్రతిసారి అశోక్ అడిగి మరీ చేయించుకుంటున్నాడు. నేను కొన్ని గ్రోసరీస్ ఆర్డర్ చేశాను, అవన్నీ అలా బయట పెట్టేశాను. ఎప్పుడైతే నేను శానిటైజ్ చేసుకుంటానో అప్పుడే లోపలికి తీసుకొచ్చుకొని ఇంకా డైరెక్ట్గా శానిటైజ్ చేసేసుకుంటాను. అప్పటిదాకా బయటే ఉంచుతాను అనమాట. ఇంకా ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. సో బయటికి వెళ్దామంటేనేమో కుదరదు, పార్క్కి వెళ్దామంటేమో జనాలు బాగా వస్తున్నారు. ఎందుకులే ఒకసారి టెర్రస్ మీదకి వెళ్దామని ఫస్ట్ టైం మేము పైకి వెళ్తున్నాము, మా విల్లాలో పైకి వెళ్తున్నాము టెర్రస్ మీదకి. ఇక్కడ కొత్తిమీర అండ్ పుదీనా ఈ 2 చెట్లు నేను వేయలేదు, మా ఫ్రెండ్ వేసింది అనమాట. 2 days అయింది వేసి. బట్ చూడండి బాగా వచ్చేసినాయి అప్పుడే. ప్రఖ్యాత్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు పైకి తీసుకురాగానే. ఇది పైనుంచి మా ఇంటి పక్కనే పార్క్ ఉంది కదా, సో దాని వ్యూ. జనాలు అయితే ఇంకా ఇప్పుడు మేము 6కి అలా పైకి వచ్చేసాము. సో 6కి అలా కొంచెం తక్కువ ఉన్నారు. 7-7:30కి అయితే కార్లు వేసేసుకొని పిల్లల్ని తీసుకొని కూడా వస్తున్నారనమాట ఫ్యామిలీస్. మరి మాకైతే మాత్రం చాలా భయం వేస్తుంది అసలు బయటికి వెళ్ళాలి అంటే. ఇక్కడ సిచ్యువేషన్ అయితే అసలు ఇంకా మామూలుగా రాలేదు, రోజుకి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అండ్ ప్రఖ్యాత్ అయితే భలే అంటే భలే హ్యాపీగా ఫీల్ అయ్యాడు.
చాలా రీఫ్రెష్ అయ్యాడు అనిపించింది వాడిని చూస్తే. మాకు భలే హ్యాపీగా ఉన్నాడు. ఇంట్లో ఉంటే కొంచెం ఎట్లయినా డల్గా ఉన్నాడు. సో పైకి తీసుకెళ్ళగానే వ్యూ అయితే ఏంటి, లేకపోతే అట్మాస్ఫియర్ అయితే ఏంటి, భలే ఉంది క్లైమేట్ అయితే. మామూలుగా అయితే ఎక్కువసేపు ఉందాము అనిపించింది మాకు. మేము ఆ స్నాక్స్ కూడా పైకి తీసుకెళ్ళిపోయాము, తిందాంలే అని చెప్పి, పైన కూర్చొని తిందామని. కాకపోతే అసలు పైన మాకు ఆ ప్లేసే కొంచెం డేంజర్ అనిపించింది ప్రఖ్యాత్తో. మేము ఎత్తుకున్నా కూడా ఉండట్లేదు, అండ్ వాళ్ళ నాన్న ఆడిస్తున్నా కూడా ఉండట్లేదు. ఎందుకులే అని చెప్పి ఒక 10 to 15 minutes ఉన్నాము అంతే, ఇంకా కిందకు వచ్చేసాము. కాకపోతే వ్యూ అయితే ఎంత బాగుందో, వాడే కాదు మేము కూడా చాలా రీఫ్రెష్ అయ్యామండి. చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యాము. చాలా రోజుల తర్వాత ఎక్కడికో బయటకు వచ్చామా అన్నట్టుంది మా టెర్రస్ మీదకి వెళ్తేనే. ఎక్కువసేపు లేమండి మేము పైన. 10 minutes ఆగి కిందకు వచ్చేసాము. అసలు చాలా పైన బాగాలేదులే అన్నట్టు. ఇక్కడ నేను ఆల్రెడీ గ్రోసరీస్ ఆర్డర్ చేసేసుకున్నా కదా, సో ఇంక ఇప్పుడు శానిటైజ్ చేసుకుంటున్నాను. ప్రఖ్యాత్ అండ్ అశోక్ లోపల ఉన్నారు. నేను శానిటైజ్ చేసేసుకుంటున్నాను. వాటర్ మిలాను మనకైతే సమ్మర్ వచ్చేసింది. సో మాకైతే వచ్చేసిందండి సమ్మరు. ఆల్మోస్ట్ మాకు 40 degrees ఉంటుందన్నమాట టెంపరేచర్ కూడా. చాలా ఎక్కువ ఉంటుంది టెంపరేచరు. ఇంట్లో అయితే ప్రఖ్యాత్ అయితే ఏసీ లేకుండా అయితే అస్సలు ఉండట్లేదు. అంటే మాకు ఫ్యాన్లు కూడా ఉండవు, ఓన్లీ ఏసీనే కదా. సో ఫ్యాన్ అయితే స్టాండ్ ఫ్యాన్ కొనుక్కోవాలి. స్టాండ్ ఫ్యాన్ కొందామంటే లేదులే మళ్ళీ వాడు అన్నీ పట్టుకొని పడేస్తున్నాడని చెప్పి మేము స్టాండ్ ఫ్యాన్ అయితే కొనలేదు అసలు. సో సమ్మర్లో మనకి వాటర్ మిలాను అండ్ మ్యాంగోస్ చాలా ఎక్కువ వస్తాయి కదా. సో ఫస్ట్ టైం నేను మ్యాంగోస్ అండ్ వాటర్ మిలాను ఆర్డర్ చేశాను. చూడాలి ఎలా ఉంటాయి టేస్ట్ ఏంటి అనేది. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఇప్పుడే వస్తువులన్నింటినీ శానిటైజ్ చేసుకున్నాను. చేసేటప్పుడు అయితే చాలా అంటే చాలా ఇసుగ్గా ఉంటుంది. ఎందుకంటే అబ్బో ఇప్పుడు మళ్ళీ అప్పనౌట్ ఉంది అని చెప్పి పని పెరిగిపోయింది అనిపిస్తుంది. కానీ కుకింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇంకా ఈ కూరగాయలు ఇవన్నీ వాష్ చేసుకోక్కర్లేదు కదా. సో అన్నీ వాష్ చేసేసుకొని ఆరబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం కదా, అందుకని. సో వీటన్నిటిలో ఇంట్రెస్టింగ్ ఇవాళ నేను తెప్పించింది ఏంటి అంటే మీకు చూపిస్తాను. మ్యాంగోస్. సో ఈ సమ్మర్లో ఫస్ట్ మ్యాంగో అనమాట. సో బంగిల్పల్లి మ్యాంగోస్ మాకైతే బాగా వస్తాయి. మరి ఈ సంవత్సరం ఎలా వస్తాయో చూడాలి. మామూలుగా అయితే ప్రతి సంవత్సరం మనకి ఇండియాలో ఎట్లయితే దొరుకుతాయో ఇక్కడ కూడా అలానే దొరుకుతాయి అనమాట. సో ఇవాళ ఫస్ట్ మ్యాంగో. సో టేస్ట్ చేయాలి ఎలా వస్తుంది అనేది. నాకైతే మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం అండి. సో నాకంటే అశోక్ అయితే ఇంకా ఇష్టం అనమాట. కానీ మాకు కాస్ట్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. మ్యాంగోస్ ఒక 3 మ్యాంగోస్ కలిపి మాకు 20 రియాల్స్ అనమాట. 3 మ్యాంగోస్ కలిపి అంటే 400. సో 3 మామిడికాయలు మాకు 400 అనమాట కాస్ట్ మన కరెన్సీలో. చాలా కాస్ట్ ఉంటుంది. సో అయినా సరే మనకు వచ్చేది సంవత్సరానికి ఒకసారే కదండి. సో అయినా మ్యాంగోస్ అంటే ఇష్టం లేని వాళ్ళు అయితే ఉండరు కదా. సంవత్సరానికి ఒకసారి కాబట్టి సో ఎంత కాస్ట్ అయినా అవి తినాలి మనం. అండ్ చూసారా ఇందాక పైన మాకు మేము ఇదేనండి ఫస్ట్ టైం పైకి వెళ్ళటము. ప్రఖ్యాత్ చాలా ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుందని చెప్పి మేము పైకి తీసుకెళ్ళాము. కాకపోతే పైన మరీ అలా ఉంటుందని మాకైతే తెలియదు అనమాట. ఇంకా కొంచెం డేంజర్గా ఉందిలే, వాడేమో అసలు ఎత్తుకుంటే ఆగట్లేదు అని చెప్పి ఒక 10 minutes అలా ఉన్నామేమో అంతే, ఇంకా కిందకు వచ్చేసాము. బయటకు వెళ్దామంటేనేమో మాకు సిచ్యువేషన్ అస్సలు బాగాలేదండి. రోజుకి కేసెస్ అయితే ఎక్కువ అవుతున్నాయి కానీ తగ్గట్లేదు. కాకపోతే మళ్ళీ పార్క్లో ఇందాక చూసారు కదా కొంతమంది. సో వాళ్ళైతే ఇంకా ఆ టైం కాదు, ఇంకా కాసేపు అయితే మాత్రం పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఆడుకుంటున్నారు అనమాట. అట్లా తిరుగుతున్నారు. మరి ఎప్పుడు ఈ సిచ్యువేషన్ మామూలుగా వచ్చిందో అర్థం కావట్లా. మాకైతే చాలా భయంగా కూడా ఉంది. అంటే భయం అంటే ఇప్పుడు పేరెంట్స్ ఏమో ఇండియాలో ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాం కదా. సో వాళ్ళేమో ఫోన్ చేసి ఎట్లా ఉందని పాపం వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. సో వాళ్ళ గురించి మేము ఇక్కడ ఉండి మేము టెన్షన్ పడుతున్నాం అనమాట. మా కేసెస్ అయితే రోజుకి ఇప్పుడైతే 1200-1300 కేసులు కూడా వస్తున్నాయి రోజుకి. సో అవి ఎప్పుడు తగ్గుతాయో అర్థం కావట్లేదు. సో
నా డే బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇవాళ ఉదయం నుంచి నైట్ దాకా ఏం చేశాను అనేది నేను షూట్ చేశాను. కాకపోతే నాకు డైలీ అస్సలు కుదరదండి, చాలా అంటే ఫోర్స్ఫుల్గా షూట్ చేశాను అనుకోవచ్చు. ఇవాళ ఇంకెట్లయినా నేను బ్లాగ్ పెట్టాలి అన్నట్టు ప్రఖ్యాత అస్సలు నాకు కుదరట్లేదు వాడు గొడవకి. సరుకుల గురించి చెప్పాలి మేము, ఆన్లైన్ గురించి. నేను మ్యాక్సిమం ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకుంటానని చెప్పా కదా. సో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే ఓకే బాగానే ఉంటుందిలే, కానీ మేము ఒకటి అడిగితే ఒకటి పంపిస్తున్నారు తెలుసా. ఇదిగో నేను బ్రౌన్ రైస్ అడిగితే బాస్మతి రైస్ పంపిస్తున్నారు. సో అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మార్నింగ్ కూడా చూపించా కదా, కొరియాండర్ లీవ్స్ అనమాట. నేను కొరియాండర్ లీవ్స్ అని చెప్పి ఆర్డర్ పెట్టాను అందులో. సో కొత్తిమీర అని చెప్పి నేను ఆర్డర్ పెడితే వాడు ఇట్లాంటి డబ్బాలు 3 పంపించాడండి, 1 కాదు 3. అవి లేవని చెప్పి ఇవేమో డ్రై కొరియాండర్ అంట. అవి వచ్చేసరికి ఏమో మనకి మామూలు కొత్తిమీర ఎంత కాస్ట్ ఉంటుందండి, 2.5 రియాల్స్ అలా ఉంది మాకు ఇక్కడ రియాల్స్ రూపంలో. ఇది వచ్చేసరికి ఒక్కొక్కటి 8 రియాల్స్ అనమాట. సో 3 డబ్బాలు పంపించాడు. మా ఆన్లైన్ కష్టాలు అయితే ఇలా ఉన్నాయి. సో ప్రస్తుతం ఏం చేయలేం కదా. సో అన్నిటికంటే ఇది నేను చిన్న బాండీ ఆర్డర్ చేస్తే వాడు మనకి చూడండి ఎంత పెద్ద బాండీ పంపించాడు. చాలా పెద్దది, మరి మీకు అర్థమవుతుందో లేదో. మనకి బయట కనుక స్ట్రీట్ సైడ్ మంచూరియా అవన్నీ చేస్తారు కదా, సో చైనీస్ బాండీ అని చెప్పి సో అలాంటి బాండీ పంపించాడు అనమాట. సో మీరు అనొచ్చు రిటర్న్ పెట్టచ్చు కదా అని చెప్పి. మామూలుగానే మేము ఇప్పుడు ఆర్డర్ పెట్టిన తర్వాత వాడు 1 వీక్ వస్తున్నాడు, ఆల్మోస్ట్ 5 రోజులకు టైం తీసుకుంటున్నాడు. ఈలోపు ఫోన్ చేసినా కూడా కస్టమర్ కేర్ ఎప్పుడు ఫోన్ చేయండి బిజీ 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 అని వస్తుంది. సో మళ్ళీ రిటర్న్ పెట్టామనుకో ఇంకా మళ్ళీ ఇంకొక వారానికి వస్తాడు. వచ్చిన తర్వాత కూడా మాకు అది ఇది ఏదో కూడా చెప్తాడు అసలు. అంటే ఇంకా అసలు వాళ్ళు రెస్పాండ్ కూడా అవ్వట్లా. మేము ఒకవేళ రిటర్న్ పెట్టినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అనమాట. సో ప్రజెంట్ అయితే ఈ కరోనా వల్ల మా ఆన్లైన్ కష్టాలు ఇలా ఉన్నాయి. బట్ ఇదివరకు అయితే అట్లా కాదండి, కస్టమర్ కేర్ వెంబటే మేము ఫోన్ చేయగానే రెస్పాండ్ అయ్యేవాడు. మేబీ వాళ్ళకు కూడా ఎక్కువ ఆర్డర్లు ఉన్నాయి కదా. కాకపోతే ఇంక మనం ఏం చేస్తాం, సిచ్యువేషన్ అయితే ఇలా డిమాండ్ చేస్తుంది అనమాట. అందుకే మ్యాక్సిమం నేను వీకెండ్లోనే పెట్టుకుంటాను. ఫ్రైడే కానీ సాటర్డే కానీ నేను వచ్చేటట్టు చూసుకుంటా అది ఆర్డరు ఇంటికి. ఎందుకంటే ఇంకా విడి రోజులు అంటే అస్సలు కుదరదు. సో ఫ్రైడే సాటర్డే అంటే కొంచెం వీకెండ్స్ కాబట్టి అశోక్ ప్రఖ్యాతను పట్టుకుంటే మనం ఇవన్నీ చేసేయచ్చు కదా. సో ఇప్పుడు కూడా లోపల వాడికి టీవీ పెట్టేసి బొమ్మలు పెట్టేసి లేకపోతే గొడవ చేస్తాడు యువతలకు వస్తానని చెప్పి. సో తాళం వేసేసుకొని ఇక్కడ కూర్చున్నాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ అయితే మాత్రం. సో నా వీడియో మీకు నచ్చిందా? సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. సో అప్పటిదాకా బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.